రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 41 కుటుంబాలను వీధి పాలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో 10-15 సంవత్సరాలుగా అలిపిరి మార్గంలో చిన్న చిన్న స్టాల్స్, టిఫిన్ స్టాల్స్, టెంకాయలు, తోపుడు బండ్లు పెట్టుకున్నటువంటి చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడి వీళ్ళు ఎక్కడైతే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారో అదే చోట తిరిగి వీటిని పెట్టించాలన్నటువంటి ఉద్దేశంతో నిన్న ఓ ప్రయత్నం చేసినటువంటి విషయం విదితమే. కానీ కర్కశంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించి మేము తీసుకొస్తున్నటువంటి టెంకాయల బండిని ధ్వంసం చేసి అతని రోజువారీ జీవనానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ఆ వ్యాపారాన్ని ఛిద్రం చేసి చివరికి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యేటట్టుగా చేశారు. వీళ్లకు పూట గడవడం ఎలా, ఎక్కడికి పోయి కొత్త వ్యాపారాలు చేసుకోవాలి? దాదాపుగా ఇక్కడే 5-6 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగితే మేము కొత్తగా ఎక్కడికైనా పోతే మమ్మల్ని రానిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు, ప్రత్యామ్నాయం లేదు, ఎన్నో ఏళ్లుగా రోజు చేసుకుంటున్నటువంటి వ్యాపారం లేకపోవడంతో పిల్లల చదువులకు ఫీజులు కూడా మేము కట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది, స్కూళ్ళు మొదలవుతున్నాయి, మా బాధలను ఎవరు పట్టించుకుంటారని వాళ్ళు బోరున విలపిస్తున్నారు. కలెక్టర్ గారేమో ప్రత్యామ్నాయం చూపుతామని అన్నారు. మరి ఆ ప్రత్యామ్నాయం ఎక్కడుంటుందో ఏమో దేవుడికే ఎరుక. ఒక్క కూటమి నాయకుడు కూడా వీళ్ళని ఓదార్చిన ఘటన కానీ లేదంటే వాళ్లకు భరోసా కల్పించినటువంటి సంఘటన కానీ చోటు చేసుకోలేదు. నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, చిన్న పొట్టల్ని ఒక్కడి పొట్ట కోసం కొట్టడం అన్నది ఎంతవరకు సబబో ఆలోచించండి. ఇప్పటికన్నా మీరు చేసినటువంటి పొరపాటును గ్రహించి దాన్ని సరిదిద్దుకొని వీళ్లకు అదే స్థానాల్లో వాళ్ళ జీవనం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తే ప్రతిపక్ష పార్టీగా మేము మిమ్మల్ని అభినందిస్తాం, మీ నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఇక్కడ భేషజాలకు పోయి అహం నెత్తికి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతమైతే మాకు చెడ్డ పేరు వస్తుంది అన్న ఆలోచనను చేయకుండా వీధి వ్యాపారస్తులందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మరోసారి మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. లేని పక్షంలో వీళ్ళందరి ఉసురు తిరుపతిలో ఉండేటటువంటి నాయక గణానికి, కూటమి ప్రభుత్వానికి తగలక మానదన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆయన టెంకాయల తోపుడు బండినే మేము అందరం కూడా తీసుకువచ్చి పెట్టాలన్న ప్రయత్నం చేశాం. ఆయనతో పాటు వెనకాల 4-5 ఫుడ్ ట్రక్కులు, ఇతర చిన్న వ్యాపారస్తులు కూడా జాయిన్ అయినారు. పడ్డం ఆయన బండి మీద పడిపోయి ఆ బండిని విరిచేసి అతని చేయిని గాయపరిచి ఆఖరుకు ఇంట్లో కూర్చునే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఏం చేస్తాడు ఆయన పాపము? ఇంకా జీవనానికి కావాల్సినటువంటి బండినేమో ఎంచేశారు. 10 ఏళ్లుగా వ్యాపారం చేసుకునేటటువంటి చోటు నుంచి తరిమేశారు. మీ ఉద్దేశం ఏంటి? రవినాయుడు అనేటటువంటి వాడు కేవలం అరకు కాఫీ మీద మాత్రమే బతకాలా? వేరే వ్యాపకాలు లేవా? అతని ఒక్కడి కోసం మరీ దిగజారిపోయి జంతువులు వస్తున్నాయి, మరొకటి వస్తున్నాయి, ట్రాఫిక్కి వీళ్ళు అడ్డం అవుతున్నారని. ఆ రోడ్డు సుమారుగా 150 అడుగుల రోడ్డు. ఆ 150 అడుగుల రోడ్డులో వీళ్ళ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక అడవి జంతువులు అంటారా, వీళ్ళు రోజువారీ కన్జ్యూమ్ చేయగా మిగిలినటువంటి వేస్ట్ని డస్ట్బిన్లో వేసి
మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు ఆ గేటు పాడినటువంటి వాళ్ళకు 50 రూపాయలు ఇది కూడా చెల్లిస్తున్నారు ప్రతిరోజు పైకం. అరే మీరు హోటల్స్కి టన్నేజ్ కలెక్ట్ చేస్తారు కదా, కమర్షియల్ హోటల్స్ అన్నిటి దగ్గరికి పోతారు, పోయి నెలకు ఎంత వేస్ట్ వచ్చిందో టన్నేజ్ ప్రకారం మీరు చెత్త పన్ను కట్టించుకుంటారు. వీళ్ళ పన్ను కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అరే వాళ్లకు రాజ్యాంగం ఒక హక్కు కల్పించిందయా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(g) ప్రకారం వీధి వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండా వాళ్ళని తొలగించడానికి అవకాశం లేదు. 2014 స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ చాలా స్పష్టంగా ఈ అన్ని విషయాలను నొక్కి వక్కానిస్తోంది. అయినప్పటికీ కూడా, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అధికారులు ఇలా ప్రవర్తించినారు అని అంటే కలెక్టర్ గారికి తెలీదా? గురువారం రోజు చెప్పి శుక్రవారం కొట్టేయడం ఏంటి అంటే వాళ్లకు టైం కూడా ఇవ్వరా? ఎవరిని సంతోష పెట్టాలని మీరు ఈ దౌర్భాగ్యమైనటువంటి పనికి పూనుకున్నారు? మంచి పద్ధతి కాదు ఇది. ఇప్పటికన్నా మీరు మీ నిర్ణయాన్ని సవరించుకొని వాళ్ళ వ్యాపారాన్ని అక్కడే చేసుకునే అవకాశం కల్పిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. లేదంటే వీళ్ళందరి కోపాగ్ని జ్వాలలకు మాడి మసవుతారు అన్నటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను.